ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో ఘనంగా గరుడ పంచమి వేడుకలు. గరుత్మంతునిపై విహరించిన సర్వాంతర్యామి. వైదిక క్రతువులతో శ్రీవారి నమూనా ఆలయం ప్రారంభం. విజయవాడలో కృష్ణా పుష్కర భక్తులకు ఏడుకొండలవాడి దర్శనం. శ్రావణ మాసం నాగపంచమి శోభతో మెరిసిన ఆలయాలు. అమ్మవార్లకు నాగదేవతలకు భక్తుల విశేష ఆరాధనలు. మలయప్ప స్వామి గరుడ సేవతో సప్తగిరులు కాంతులీనాయి. గరుడ పంచమిగా పిలిచే శ్రావణ మాసం పంచమి రోజున తిరుమలేశుడికి గరుడ సేవ నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా సర్వాభరణ భూషితులైన శ్రీ మలయప్ప స్వామిని గరుడ వాహనంపై వేంచేపు చేసి మంగళహారతులు సమర్పించారు. అనంతరం వేద పారాయణం, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల మధ్య స్వామివారు ముగ్ధ మనోహర రూపంలో ప్రియ భక్తుడిపై మాడవీధుల్లో విహరించారు. భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలతో వెంకన్నను సేవించి పునీతులయ్యారు. కృష్ణా పుష్కరాల కోసం విజయవాడలోని పీడబ్ల్యూడీ మైదానంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయం ఈ రోజు ఉదయం వైదిక క్రతువుల మధ్యన ఘనంగా ప్రారంభమైంది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో ప్రత్యేక హోమాలు చేశారు. ఆపై భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించారు. విజయవాడ పీడబ్ల్యూడీ మైదానంలో తిరుమల శ్రీవారి నమూనా ఆలయం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం ఆలయ ముఖమండపంలో పుణ్యాహవాచనం, వాస్తు హోమాలను నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రోక్షణ చేశారు. ఆపై గర్భాలయంలో విగ్రహ ప్రతిష్ఠ అనంతరం భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించారు. కృష్ణా పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించాలనే సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఆలయాన్ని ఏర్పాటు చేసింది. భక్తులందరికీ అనువుగా ఉండే ప్రాంతంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. దీంతో ప్రతినిత్యం 1,00,000 మందికి తగ్గకుండా భక్తులు శ్రీవారి దర్శనం చేసుకోనున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే తగిన ఏర్పాట్లు చేశారు. ఆగస్టు 12న పుష్కరాలు ప్రారంభమయ్యే వరకు స్థానికులు శ్రీవారి దర్శనం చేసుకోవడానికి వీలుగా ముందుగానే ఆలయాన్ని ప్రారంభించారు. పుష్కరాలు ప్రారంభమయ్యాక రద్దీ పెరుగుతుంది కాబట్టి స్థానికులందరూ ముందుగానే శ్రీవారి దర్శనం చేసుకోవాలని టీటీడీ ఈవో సాంబశివరావు విజ్ఞప్తి చేశారు. ఆగమోక్తంగా జరిగిన ఆలయ ప్రారంభోత్సవంలో దంపతి సమేతంగా ఈవో పాల్గొన్నారు. అలాగే జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, ఇతర అధికారులు ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈ సంవత్సరం ఆగస్టు 12 నుంచి 23వ తేదీ వరకు జరుగుతున్న కృష్ణా పుష్కరాలకు సంబంధించి పెద్ద ఎత్తున భక్తులు నదీ స్నానానికి ఇచ్చేస్తారు కాబట్టి వారందరికీ కూడా స్వామివారి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ లో స్వామివారి నమూనా ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఇది గతం కంటే కొంచెం భిన్నంగా నిర్మించడం జరిగిందనమాట. ఇక్కడ ప్రతిరోజు కూడా కనీసం 1,00,000 మంది భక్తులు దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వచ్చిన భక్తులందరికీ ప్రసాదం అందజేయడానికి ఏర్పాట్లు చేశాము. అదేవిధంగా కృష్ణా పుష్కరాల్లో ప్రతిరోజు 1,00,000 మందికి తగ్గకుండా అన్న ప్రసాదాలు అందజేయడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి 12వ తేదీ వరకు కూడా స్థానికులందరూ దర్శనం చేసుకోవచ్చు. మరి కృష్ణా పుష్కరాల్లో భక్తులు పెద్ద ఎత్తున వచ్చినప్పుడు దాన్ని ధర్మ ప్రచారానికి ఒక వేదికగా వాడుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ లోను, అమరావతిలోను, కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళంలోను, మహబూబ్ నగర్ లోని ఆలంపూర్ లో కూడా ధర్మ ప్రచార పరిషత్తు
అన్నమాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు, ఈ ప్రాజెక్ట్స్ అన్నిటి ద్వారా కూడా ధర్మ ప్రచార కార్యక్రమాల్ని, ధార్మిక సాంస్కృతిక ప్రవచనాల్ని, కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తా ఉన్నాము. ఇక నమూనా ఆలయం ప్రాంగణం తొలి రోజు సాయంకాల సమయం వేద పారాయణంతో పులకించింది. తిరుమల శ్రీవారికి నిత్యం నిర్వహించే ఊంజల సేవ తరహాలు ఇక్కడ కూడా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల ఉత్సవాలను సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చి ఊంజల సేవ నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, కర్పూర హారతి వెలుగుల్లో స్వామివారి వైభవం భక్తులను తన్మయులు చేసింది. ఇక నమూనా ఆలయంలో శ్రీవారిని మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పి నారాయణ దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి నమూనా దేవాలయంలో పెద్ద ఎత్తున భక్తులు మరి ఇవాళ లక్షలాది మంది భక్తులకి స్వామివారి ఆశీస్సులు అందించే అదృష్టాన్ని, అవకాశాన్ని స్వామివారు తిరుమల తిరుపతి దేవస్థానం అవకాశం ఇచ్చింది. తిరుమలలో ఏ విధంగా అయితే భక్తిభావంతో ఒక క్యూ లైన్ లో వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఏ విధంగా అయితే బయటికి వెళ్తామో అదే విధంగా ఇక్కడ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. నమో వెంకటేశ్వర. కృష్ణా పుష్కరాల సందర్భంగా ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి నమూనాను ఈరోజు విజయవాడ నడిబొడ్డున పీడబ్ల్యూ గ్రౌండ్స్ ఏర్పాటు చేశారు. తిరుమల మీద ఎలా ఉందో మొత్తం అదే విధంగా యాక్చువల్ గా A to Z ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. చాలా ఘనంగా యాజ్ గా 7 కొండల మీద వెంకటేశ్వర స్వామి ఎలా వెలుస్తున్నారో అదే విధంగా చేయడం జరిగింది. నిజంగా ఇది చాలా సంతోషం. శ్రీవారి నమూనా ఆలయానికి తరలి వస్తున్న భక్తులు శ్రీవారిని దర్శించుకుని ధన్యులవుతున్నారు. అచ్చం తిరుమల శ్రీవారిని చూసిన అనుభూతే కలుగుతోందని పలువురు భక్తులు తమ మనోభావాలను వెల్లడించారు. తిరుపతిలో చూసినట్టుగానే ఉంది. ఆ అనుభూతి కరెక్ట్ గా మళ్ళీ తిరుపతి వెళ్ళామా అనిపించే ఫీలింగ్ కలుగుతుంది. అంత బాగుంది. ఈ రోజు కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడలో తిరుపతి దేవస్థానం వారు వెంకటేశ్వర స్వామి వారి యొక్క నమూనా ఆలయాన్ని నిర్మించడం మా అందరి యొక్క అదృష్టము, ఈ విజయవాడ యొక్క పూర్ణ సుకృతము. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని, ఈ యొక్క ఆలయాన్ని దర్శించితే ఆ తిరుపతి దేవస్థానంలో ఆ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించినంత అనుభూతి మాకు కలిగినది. టీటీడీ వారి నమూనా ఆలయం విజయవాడలో నిర్మించడం మాకెంతో ఆనందంగా ఉందండి. మేము తిరుపతి వెళ్లి నియర్లీ 1.5 years అయింది. ఇక్కడే స్వామివారిని చూసినందుకు మాకెంతో ఆనందంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది నమూనా ఆలయం విజయవాడలో చూడటం. స్వామివారిని స్వయంగా చూసినట్టుంది. కృష్ణమ్మ పుష్కరాలకు స్వామివారి అక్కడి నుంచి తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చినట్టున్నది. కడప జిల్లా చిట్వేల్లోని ప్రాచీన శ్రీ భువనేశ్వరి శ్యామలాంబ సమేత సోమేశ్వరాలయానికి అనుబంధంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని ఆదివారం టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజ, హోమాది కార్యక్రమాల్లో చైర్మన్ పాల్గొన్నారు. అనంతరం చిట్వేల్లోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయాన్ని టీటీడీ చైర్మన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం చైర్మన్ కు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కలియుగంలో జరుగుతున్నటువంటి ఏర్పాట్లు, చేస్తున్నటువంటి పనులు భక్తులు చిట్వేలు గ్రామంలో ఈరోజు సోమేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ మండపం కట్టారు. అందరూ స్థానికులందరూ కలిసి భగవంతుని సన్నిధానంలో కళ్యాణ మండపం కట్టారు. గ్రామాలంతా కూడా ఈరోజు భక్తిభావం పెరిగింది. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. భక్తిహిత కార్యక్రమాలని పెద్దలు మనకు అందించినటువంటి సంపద ఇది. ఈ సంపదను మన బిడ్డలకు కూడా అందించేదానికి గ్రామాల్లో ఉన్నటువంటి అందరూ కూడా, భక్తులందరూ కూడా ఇంకా కూడా భక్తిభావాన్ని పెంచేదానికి, మనశ్శాంతిగా ఉండేదానికి, పవిత్రతను కాపాడేదానికి, ప్రశాంతంగా జీవించేదానికి ఈ మార్గం, ఈ భక్తి అన్నటువంటి మార్గం, వేదం అన్నటువంటి సారం మనకు, మన జాతికి కవచంలాగా ఉపయోగపడుతున్నటువంటి మాటని నేను భక్తకోటి హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. తిరుమలలోని ఆస్థాన మండపంలో కశ్యప మహర్షి తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరిగాయి. శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా వైఖానస ఆగమ శాస్త్ర విశేషాలపై పలువురు ప్రసంగించారు.
చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్లలోని ప్రాచీన శ్రీ కోనేటి రాయస్వామి వారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఆలయంలోని యాగశాలలో పలు వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత కోనేటి రాయస్వామి వారిని యాగశాలలో వేంచేపు చేసి కలశ స్థాపన, కలశారాధన, అంకురార్పణలను ఆకమోక్తంగా జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్లను పవిత్ర కలశ జలాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి సంప్రోక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ప్రతిష్ఠించిన ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు చేసి ధ్వజారోహణ కార్యక్రమాన్ని వేదోక్తంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ కోనేటి రాయస్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. కృష్ణమ్మ అపూర్వ జలరాశుల ప్రవాహం, 4 రాష్ట్రాల ప్రజలకు ప్రాణాధారం. ఈ పుణ్యనదిని శ్రీకృష్ణుడి అంశగా ఆరాధిస్తున్న భక్తజనం. తీరంలోని ప్రతి క్షేత్రం పవిత్రం, మహిమాన్వితం, తేజో విరాజితం. పుష్కరాద్యాని తీర్థాని నదీ గమనమున ఎన్నెన్నో జీవజాతులు, అభయారణ్యాలు, అద్భుత జలాశయాలు, అలనాటి రాచరికపు ఆనవాళ్లు. కృష్ణవేణి పొడిబిట్టలు, ఎందరో కవి దిగ్గజాలు, సంగీత స్రష్టలు, జాతికి స్వతంత్ర్యాన్ని, మూవన్నెల జెండాను అందించిన మహనీయులు. కళలకు కాణాచి ఈ కృష్ణవేణి పుష్కర వాహిని. కృష్ణవేణి నది సోయగం అపరూపం. కృష్ణా తీర క్షేత్ర మాహాత్మ్యం ఆచంద్ర తారార్కం. కృష్ణా నది పుష్కర వైభవాన్ని మీకందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. కృష్ణా తీరంలోని ప్రసిద్ధ ఆలయాలపై ప్రత్యేక కథనాలు ప్రతిరోజు ఉదయం 9:30 మరియు రాత్రి 9 గంటలకు, తిరిగి రాత్రి 10:30 మరియు రాత్రి 12 గంటలకు. సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 9:30 కృష్ణా తీరంలో వెళ్లి విరిసిన కళారూపాలపై డాక్యుమెంటరీ కార్యక్రమాలు మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీవారి దర్శనార్థం ఇంటర్నెట్, ఈ సేవా కేంద్రాలు, పోస్టాఫీసులలో అందుబాటులో ఉన్న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు తేదీల వారీగా మీకోసం. ఆగస్టు 8వ తేదీ సోమవారం 1510 టికెట్లు, ఆగస్టు 9వ తేదీ మంగళవారం 5668, ఆగస్టు 10వ తేదీ బుధవారం 6892, ఆగస్టు 11వ తేదీ గురువారం 6409, ఆగస్టు 12వ తేదీ శుక్రవారం 583, ఆగస్టు 13వ తేదీ శనివారం, ఆగస్టు 14వ తేదీ ఆదివారం టికెట్లు అందుబాటులో లేవు. ఆగస్టు 15వ తేదీ సోమవారం 62 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. భాగ్యనగరంలోని పలు దేవాలయాల్లో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను తన్మయులను చేశాయి. శ్రావణ మాసం నాగపంచమిని పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో జంటనగర వాసులు ఆలయాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకున్నారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ మాదాపూర్లోని శ్రీ మత్స్య కూర్మ సమేత లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో 7వ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి విశేష ఆరాధనలు నిర్వహించి అష్టోత్తర శతకలశాభిషేకం జరిపారు. ఇక చందానగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నాగపంచమిని పురస్కరించుకుని నాగుల కట్ట వద్ద భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శ్రీ సుదర్శన మహాహోమాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేసి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు.
సికింద్రాబాద్లోని శ్రీ మానసాదేవి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శ్రావణ మాసం నాగపంచమి సందర్భంగా భక్తులు బారులు తీరి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలోని నాగదేవతలకు పూజాధికాలు జరిపి ధూపదీప నివేదనలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక హైదరాబాద్ నాగోల్లోని శ్రీకృష్ణ మందిరం విష్ణు సహస్రనామ పారాయణంతో మారుమ్రోగింది. సప్తాహ దీక్షతో సాగుతున్న ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి శ్రీకృష్ణ స్వామివార్లకు పూజలు నిర్వహించారు. అనంతరం విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి దేవి ఆలయం ఎదురుగా టీటీడీ ఆధ్వర్యంలో నూతనంగా లడ్డూ కౌంటర్ పరకామణి భవనాన్ని తిరుచానూరు డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ ప్రారంభించారు. ఇంతకు ముందు భక్తులకు ఆలయం లోపల ఉన్న ప్రసాద కౌంటర్ల ద్వారా లడ్డూలను అందజేసేవారు. ఈ నేపథ్యంలో ఆలయం వెలుపల విశాల భవనంలో 5 లడ్డూ కౌంటర్లను నూతనంగా ఏర్పాటు చేయడంతో భక్తులు అమ్మవారి దర్శనం చేసుకోగానే సులువుగా లడ్డూలు పొందే విధంగా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా భవన ప్రాంగణంలో విశేష హోమాలు నిర్వహించి శ్రీ పద్మావతి దేవికి పూజలు నిర్వహించారు. సాయం సంధ్యా సమయంలో బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధి హారతి వెలుగుల్లో శోభిల్లింది. ఇంద్రకీలాద్రిపై కొలువైన శక్తి స్వరూపిణికి నిత్యం సాయంత్రం వేళల్లో సమర్పించే పంచమహాహారతులు చూసి తీరాల్సిందే. ఓంకారనాదంతో దీపకాంతుల్లో ఆ తల్లి రూపం మరింతగా కాంతులీనే ఆ శుభ సమయం భక్తులకు ఓ మధురానుభూతి. శ్రావణ మాసం అంతున తల్లికి నీరాజనాలు పలికే చల్లని సమయం. లోకాల వేలే కనకదుర్గమ్మ సన్నిధి భక్తులతో కిటకిటలాడింది. ఓంకారనాదాలు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల మధ్య అమ్మలగన్న అమ్మకు అర్చకులు పంచమహాహారతులు సమర్పించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్త కోటి ఆనంద పరవశంతో ఆ మనోహర దృశ్యాన్ని వీక్షించి మురిసింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో శ్రీ గోదాదేవి తిరువాడి పూరం ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా శ్రీ రంగమన్నార్ సమేత ఆండాల్ అమ్మవారి రథోత్సవం, మాల మార్పిడి కార్యక్రమాలు భక్తిరస భరితంగా సాగాయి. ముందుగా శ్రీ గోదారంగనాథులను సర్వాంగ శోభితంగా అలంకరించి ప్రత్యేకంగా సిద్ధం చేసిన పూలరథంపై వేంచేపు చేశారు. ఆపై మంగళ వాయిద్యాలు, భక్తుల రంగనామ స్మరణ మధ్య స్వామి అమ్మవార్ల రథోత్సవం కన్నుల పండుగ జరిగింది. అనంతరం అర్చకులు పాటలు పాడుతూ భజనలు చేస్తూ గోదా రంగనాథుల మాల మార్పిడి ఉత్సవాన్ని రమణీయంగా నిర్వహించారు. చిత్తూరులోని శ్రీ అంకాళ పరమేశ్వరి అమ్మవారికి పాలాభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. ఏటా శ్రావణ మాసం పంచమి రోజున ఒక్కరోజు ఉత్సవంగా నిర్వహించే ఈ వేడుకలో పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ముందుగా కట్టమంచిలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలోని నాగులకట్ట వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు అనంతరం వేప, రావి వృక్షాలకు ప్రదక్షిణలు చేశారు. ఆపై అమ్మవారికి సమర్పించే క్షీర కలశాలతో ఊరేగింపుగా అంకాళమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారికి అభిషేకం జరిపారు. కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీచక్రాభిషేకం వైభవంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సూక్ష్మమూర్తికి, శ్రీచక్రానికి, శఠారికి పాలు, పెరుగు, పండ్ల రసాలతో పంచామృతాభిషేకం జరిపారు. అనంతరం స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని సర్వాభరణ భూషితంగా అలంకరించి మహామంగళహారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు శ్రావణమాస శోభతో కళకళలాడుతున్నాయి. అమ్మలగన్న అమ్మను భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని విశేష ఆరాధనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ముల్లోకాలను తన చల్లని చూపులతో కరుణించే ఆ జగన్మాత శ్రావణ వైభవాన్ని మీకు అందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారి ఆలయంలో శ్రావణ మాస పూజల్లో భాగంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగాయి. ముందుగా శ్రీ సత్యనారాయణ స్వామివారికి నిత్య కైంకర్యాలు పూర్తి చేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో సత్యనారాయణ స్వామిని వేంచేపు చేసి విఘ్నేశ్వర పూజ, మంగళగౌరి కుంకుమార్చనలతో సంప్రదాయ రీతిలో వ్రతాన్ని చేసి హారతులు సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో సత్యదేవుని వ్రతాన్ని ఆచరించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరులోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో
శ్రీ సీతాదేవిని శ్రీ మహాలక్ష్మి రూపంలో కొలువుదీర్చి విశేష ఆరాధనలు చేశారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని చేసిన ఈ పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవమూర్తిని స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో మనోహరంగా అలంకరించి సామూహిక లక్ష కుంకుమార్చన జరిపారు. మహిళలు లక్ష్మీ అష్టోత్తర పఠనంతో శ్రీ సీతామహాలక్ష్మికి కుంకుమ పూజలు చేసి దీపహారతులు సమర్పించారు. త్రిశక్తి స్వరూపిణిగా కొలువై అనుగ్రహిస్తున్న చల్లని తల్లి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరీదేవి. ఆ అమ్మ సన్నిధి శ్రావణమాస పూజలతో శోభాయమానంగా దర్శనమిస్తోంది. భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయానికి తరలివచ్చి శ్రీ చెంగాళమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని ముత్యాల కవచంతో ప్రత్యేకంగా అలంకరించి త్రికాల అర్చనలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శ్రీ చెంగాళమ్మ ఉత్సవమూర్తిని కొలువు తీర్చి పలు రకాల పుష్పాలతో పుష్పార్చనను వేడుకగా పూర్తి చేసి మంగళహారతులు సమర్పించారు. భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వంతో శ్రీ చెంగాళమ్మ పుష్పయాగాన్ని వీక్షించి ధన్యులయ్యారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గోసంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా తిరుమల తిరుపతి దేవస్థానం నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్. ఈ సత్సంకల్పానికి మీరు చేయూతనిచ్చే అవకాశం పొందండి. శ్రీవారి కరుణకు పాత్రులు కండి. మరిన్ని వివరాలకు 087722333333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. గరుడ పంచమి, నాగ పంచమిగా ప్రసిద్ధి చెందిన శ్రావణ శుక్ల పంచమి నాడు ఆలయాలు భక్తులతో కళకళలాడాయి. ఈ సందర్భంగా భక్తులు నాగులకట్ట వద్ద ప్రత్యేక పూజలు చేశారు. వాల్మీకాల వద్ద పిండి దీపాలు వెలిగించి పాలు సమర్పించారు. ఆ విశేషాల సమాహారం ఇది. నల్గొండలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయ ప్రాంగణంలోని నాగులకట్ట వద్ద భక్తులు శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి విశేష ఆరాధనలు నిర్వహించారు. నాగపంచమి సందర్భంగా ముందుగా శ్రీ రేణుకా ఎల్లమ్మను దర్శించుకున్న భక్తులు అనంతరం పుట్టలో పాలు పోసి పిండి దీపాలు వెలిగించి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మెదక్ జిల్లా చేగుంటలోని శ్రీ సంతాన నాగలక్ష్మీదేవి ఆలయంలో నాగపంచమి పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ సమీపంలోని పుట్టకు భక్తులు పూజలు చేశారు. అనంతరం శ్రీ సంతాన నాగలక్ష్మీదేవిని సేవించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం సమీపంలోని శ్రీ బంగారమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు చేశారు. నాగపంచమిని పురస్కరించుకుని నాగపడగల నీడలో కొలువైన బంగారమ్మను సేవించిన భక్తులు పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాల్లో నాగపంచమి ఉత్సవాలను భక్తులు ఉత్సాహంగా జరుపుకున్నారు. ఆయా ఆలయాల్లో నిలవైన పుట్టల వద్ద భక్తులు బారులు తీరి పాలు పోసి దీపాలు వెలిగించి నాగేంద్రుని చల్లని దీవెనలు అందుకున్నారు. ఖమ్మం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం గోదావరి అంత్య పుష్కరాలతో కోలాహలంగా దర్శనమిచ్చింది. పుష్కర భక్తులతో పావన గోదావరి తీరం కళకళలాడుతోంది. దేశం నలుమూలల నుంచి భక్తులు పుణ్య భద్రాద్రి చేరుకుని పుష్కర స్నానాలు ఆచరించి రామయ్య దర్శనం చేసుకుంటున్నారు. మరోవైపు పుష్కర ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన శ్రీ సీతారామచంద్ర స్వామివారి నమూనా ఆలయాన్ని గోదావరి పుష్కరాలకు వచ్చిన భక్తులు దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఇక కర్నూలు జిల్లా ఆత్మకూరు సమీపంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం సంగమేశ్వరం కృష్ణమ్మ ఒడిలో ఒదిగిపోయింది. ఏడాదిలో 6 నెలలు భూమిపై 6 నెలలు నీటిలో మునిగి ఉండే ముక్కంటి ఆలయం సంగమేశ్వరం. ఈ ప్రాంతంలో 7 నదులు ప్రవహిస్తాయని పురాణోక్తి. ఇంతటి పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న సంగమేశ్వరం కృష్ణమ్మ ఒడిలోకి చేరుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయ గోపురానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేసి రుద్ర హోమాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అనంతరం 7 నదీ సంగమ ప్రాంతంలో పంచమహాహారతులు సమర్పించారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం.
తిరుమల నాద నీరాజనం వేదికపై ఆదివారం రాత్రి జరిగిన భరతనాట్య ప్రదర్శన లయబద్ధంగా సాగింది. చెన్నైకి చెందిన శ్రీమతి రోజా కన్నన్ బృందం శ్రీమన్నారాయణుడి లీలా విశేషాలతో కూడిన నృత్య రూపకం శ్రీవారి భక్తులకు భక్తి పారవస్యాన్ని కలిగించింది. హైదరాబాద్ లోని శిల్పారామంలో జరుగుతున్న రసోల్లాస్ నృత్య కార్యక్రమాలు సంగీత ప్రియులను అలరిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు కళాకారులు అభినయించిన కూచిపూడి, భరతనాట్య, విలాసిని నాట్య ప్రదర్శనలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. తిరుపతిలోని హరే రామ హరే కృష్ణ కమల మందిరంలో విద్యార్థులకు సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. పలువురు విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శశిరేఖ పరిణయం, శ్రీకృష్ణ కుచేలుని మైత్రి, దుర్యోధన తదితర ఏకపాత్రాభినయంతో పిల్లలు వీక్షకులను ఆకట్టుకున్నారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 72,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 34 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 6 గంటలు, దివ్య దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. తిరుమలలో 51 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. తిరుమలలో వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలను మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.